మన ధర్మబోధ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనిషి ఎందుకు చనిపోతాడు? మనిషి జీవితం ఒక సహజమైన ప్రక్రియ. పుట్టుక, పెరుగుదల, వృద్ధాప్యం, మరణం ఇవన్నీ జీవచక్రంలో భాగం. మరణం అనేది భయంకరమైనది కాదు, అది సహజ న్యాయం. కారణాలు: 1. శరీర నిర్మాణం పరిమితి. మనిషి శరీరానికి ఒక సహజమైన జీవన కాలం ఉంటుంది. కణాలు పునరుత్పత్తి రిజనరేషన్ అయ్యే శక్తి కొంతవరకు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత శరీరం బలహీనమవుతుంది. 2. వృద్ధాప్యం. వయసు పెరుగుతుండగా కణాల శక్తి తగ్గుతుంది. హృదయం, మెదడు, ఊపిరితిత్తులు, కాలేయం వంటి ముఖ్య అవయవాలు సరిగా పనిచేయకపోతే శరీరం బలహీనమై చివరకు మరణం వస్తుంది. 3. రోగాలు. హృద్రోగం, క్యాన్సర్, మధుమేహం, మూత్రపిండాల సమస్యలు వంటి వ్యాధులు మనిషిని చంపే ప్రధాన కారణాలు. 4. బాహ్య కారణాలు. ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, విషపూరిత పదార్థాలు వంటి బయటి ప్రభావాలు కూడా మరణానికి దారితీస్తాయి. 5. ఆధ్యాత్మిక దృక్కోణం. హిందూ ధర్మంలో మరణం అనేది ఆత్మ కొత్త శరీరాన్ని పొందడానికి చేసే ఒక ప్రయాణం అని చెబుతారు. జనన మరణాలు సహజ చక్రం అని శాస్త్రాలు పేర్కొంటాయి. ఆత్మ శాశ్వతం, శరీరం మాత్రమే నశ్వరమని భావిస్తారు. సారాంశం: మనిషి చనిపోవడం సహజ ధర్మం. జీవం కలిగిన ప్రతి ప్రాణి పుట్టుకతో పాటు మరణాన్ని తప్పక అనుభవిస్తుంది. ఇది ప్రకృతి నియమం. మనిషి ఆత్మ శాశ్వతం కాని శరీరం మాత్రం తాత్కాలికం కాబట్టి శరీరం నశించినా ఆత్మ కొనసాగుతుంది అని భావిస్తారు. మీకు ఇది శాస్త్రీయ దృక్కోణంలో వివరంగా కావాలా లేక ఆధ్యాత్మిక దృక్కోణంలో మరింత లోతుగా చెప్పాలా?